సో, చాలామంది అబోవ్ 60 ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు ఈ స్టాక్ మార్కెట్స్‌లో మనం ఎప్పుడు గూడా హై రిస్క్, హై రివార్డ్ ఉంటుంది. అలా గాకుండా కన్సిస్టెంట్‌గా మనకొక డివిడెండ్ రెగ్యులర్‌గా వచ్చే కంపెనీస్ ఏమున్నాయి? అలాగే మార్కెట్ ఫ్లక్చుయేషన్స్‌కి విపరీతంగా ఎఫెక్ట్ అవ్వకుండా ఒక సిస్టమాటిక్‌గా డిఫెన్సివ్‌గా ఉండే స్టాక్స్ ఏమున్నాయి? అని అంటే మీకోసం ఒక టాప్ 10 డివిడెండ్ ఈల్డ్ కంపెనీస్ మీకు చెప్తున్నా. ఇది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పసే. మీరు కూడా 1, 2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. సో, ఫస్ట్ ఐఓసీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఇది కంటిన్యూగా మనకి డివిడెండ్ ఈల్డ్ 7% పర్ యానమ్ డివిడెండ్ ఈల్డ్ ఇస్తుంది. డివిడెండ్ ఈల్డ్ అంటే టోటల్ డివిడెండ్ గివెన్ ఇన్ ఏ ఇయర్. సో, ఒక సంవత్సరం మొత్తానికి కలిపి ఇచ్చే డివిడెండ్‌ని డివిడెండ్ ఈల్డ్ అంటాం. అంటే ఇది యావరేజ్‌గా అంటే ఒక షేర్ మీద రూ. 7 అలా మీకు డివిడెండ్ వస్తుంది. అలాగే వేదాంత సెకండ్ వచ్చి లార్జెస్ట్ కంపెనీ డివిడెండ్ ఇచ్చేది ఏంటంటే వేదాంత 6.5% దాకా ఇది డివిడెండ్ ఇస్తుంది. దాని తర్వాత బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఇది కూడా 6% డివిడెండ్ మనకిస్తుంది. ఆ తర్వాత చెన్నై పెట్రో. ఇది కూడా 5.6% ఆ రేంజ్‌లో డివిడెండ్ ఇస్తుంది. తర్వాత చూసుకుంటే హిందుస్థాన్ పెట్రో. హిందీ పెట్రోల్‌లో మీకు 5% డివిడెండ్ మీకు యావరేజ్‌గా వస్తుంది. అలాగే కోల్ ఇండియా. కోల్ ఇండియా కూడా మనం కన్సిస్టెంట్‌గా డివిడెండ్స్ వస్తాయి దీనిలో. 4%, 5% డివిడెండ్ వస్తుంది. తర్వాత హెచ్‌సీఎల్ టెక్నాలజీస్. ఇది 3% డివిడెండ్ ఇస్తుంది. హిందుస్థాన్ జింక్ నెక్స్ట్ వచ్చి ఇది 2.3% ఇది కూడా అరౌండ్ హిందుస్థాన్ జింక్ ఇస్తుంది. దాని తర్వాత ఆర్ఈసీ. ఆర్ఈసీ కూడా 3% డివిడెండ్ యావరేజ్‌గా ఇస్తుంది. అలాగే పీఎఫ్‌సీ. ఈ పీఎఫ్‌సీ కూడా 3% డివిడెండ్ ఇస్తుంది. ఇవి టాప్ హై డివిడెండ్ ఈల్డ్ ఇచ్చే టాప్ 10 కంపెనీస్